మరియు పెద్దముద్దునూరు రమణ గారు. నేను పెద్దముద్దునూరు పరిచితురాలను, ఆ ఏరియాలో పనిచేసి వచ్చాను. అయితే సుష్మా స్వరాజ్ పేరు చెప్పి నా పేరును మరుగున పరవచ్చే రాజును నేను ఏ రకంగా చూసినా మర్చిపోకుండా ఓటేద్దాం అనుకుంటున్నా. ఎట్లా చూసినా అందుకొరకే నన్ను ఇంకో వ్యక్తితో పోల్చి వేదికను ఒక మైక్ పట్టుకునే అవకాశాన్ని ఇచ్చిన రాజుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను రిటైర్డ్ టీచర్ను. నేను మైక్ పట్టుకున్నంటే మాట్లాడగలను, కాకపోతే అందరికీ మహిళా దినోత్సవ శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ వేదికకు ప్రత్యేకత మహిళా దినోత్సవం కనుక మన సమస్యలతో వీరిని వరమాల వేసినట్టు చేయకుండా ఈ మహిళా దినోత్సవాన్ని అభినందన పూర్వకంగా దీన్ని పూర్వకంగా నడుపుకోవాలని అనుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ మహిళల యొక్క సభకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, వివిధ నా తోటి సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనము రాజంటే ఎందుకంత అభిమానం చూస్తున్నామంటే, మనం పదే పదే ఆయన చుట్టూ తిప్పించుకోకుండా ఒక దగ్గర పోతారంటే ఊరికి ఏంది చెప్పులు అరిగిపోతాయి, పనులు కావు. కానీ రాజు అట్లా కాదు, ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయిండు. ఒక ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాడు అబ్బాయి. కాబట్టి అతన్ని మనం అందరము పెద్దల ముందర ఈ యొక్క ఆయన చేసిన పనులను వారి ముందర పెట్టాం. కాబట్టి తప్పకుండా రాజుకే బీఫామ్ ఇస్తాడు, రాజునే మనం గెలిపించుకుంటాము. రాజునే మళ్ళా మనకి ఏ ఇబ్బంది లేకుండా నీళ్ళు అనుకోండి, రోడ్లు అంటే అయిపోయినాయి. మన ఎమ్మెల్యే గారి దయ వల్ల నీళ్ళ ప్రాబ్లం కానీ, రోడ్లది కానీ, డ్రైనేజీలది కానీ ఏది లేదు. ఇంకా ఏది కావాలన్నా మనం రోజు పేపర్ చూడకుండా సరే వాట్సాప్ ఓపెన్ చేయండి, వస్తూనే ఉంటుంది. ఈరోజు ఏవులరా, ఈరోజు ఏవులరా, ఈరోజు ఏవులరా, విరామం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి యొక్క ప్రయత్నం ఇంట్లో కొనసాగాలని, దినదినానికి ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సభాధ్యక్షులైన రాజుగారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మోహిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాజన్న లేటెస్ట్గా పెట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను మార్కెట్ చైర్మన్ అయినాక ఈ వార్డులో రెండవ సభ. ఎందుకంటే యశోద టీచర్ తెలుసు, వారి ఆధ్వర్యాలు అనుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా అందరం మహిళల కంటే రాజన్న గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. నా కోరిక ఏంటంటే చివరి వరకు వీళ్ళ కొరకు నీ ఒక నృత్యం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్రేమాభిమానాలు పొందడం అంటే చాలా మామూలు విషయంగా నేను ఆ రోజు కూడా చెప్పిన, ఈ వార్డు మామూలు వార్డు కాదు, మేధావి వార్డు అని కూడా ఆ రోజు చెప్పిన. ఎందుకంటే ఈ వార్డులో అందరూ చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వ్యక్తులు ఉన్నారని ఆ రోజు చెప్పిన, ఈరోజు మరోసారి గుర్తు చేస్తున్నాను. మీరు అన్నగారికి ఎన్నో విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇది రాజకీయ సభ కాదు, అవన్నీ వారి యొక్క చరిత్ర రాజన్న తెలుసు. ఎందుకంటే రాజన్నను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా కూచుకుల ఫ్యామిలీగా కూడా నేను గుర్తిస్తాను. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకు ఆ యొక్క వార్డుకు, వారి ప్రేమాభిమానుల వార్డుకు ఏవి అడిగినా చేయాల్సిన బాధ్యత. ఇంకో విషయం తీసుకుంటే, ఈ వార్డులో చాలామందికి వారి యొక్క బాధలు చెప్తూ ఎన్నో అవకాశాలు కావాలని చెప్పడం చాలా మంచి పని. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు బ్యూటీషియన్ అన్నారు, ఇంకోరు అన్నారు. అమ్మ మీకు కూడా వారిని వచ్చే మహిళా దినోత్సవం వరకు కొంతమందినైనా ఎంప్లాయ్మెంట్ చేయడానికి మీరు వారికి ఆ శిక్షణ ఇస్తే బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే వారికి ఆర్థిక అవకాశాలు కల్పిస్తాం, దాంతోపాటు అడిషనల్ కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. దాంతోపాటు అమ్మ చెప్పింది భర్తకు ఆరోగ్యం బాగాలేదని అన్నది. ఈ మహిళా దినోత్సవంగా ఇంత
ప్రేమతో ఇంత చేసే విషయంలో ఒక బాధగా ఉన్నందుకు వారికి నేను ఒక చిన్న సాయంగా 5,000 రూపాయలు నేను ఆ అమ్మాయికి ఆర్థిక సాయం చేయాలని అనుకున్నాను. ఆ యొక్క అమౌంట్ ఇప్పుడే రాజన్నకు నేను ఇస్తాను. దాంతోపాటు ఏదున్నా ఈ వార్డులో పెద్దలు చెప్పారు, అవన్నీ నేను చెప్పాల్సిన విషయం కాదు. అమ్మ అన్నది, వాకింగ్ అన్నది, ఈ నాగర్ కర్నూలులో ఒక మంచి రాజకీయం చేయాలి, ఒక సేవ. ఈ యొక్క పక్కన ఇదే వార్డులో జూనియర్ కాలేజీ గత నాయకులు చెన్నై షాపింగ్ మాల్ పెట్టాలనుకున్నారు. కానీ ఈరోజు 9 కోట్లతో కొత్త బిల్డింగ్ చేయాలని చెప్పి ఆశిస్తూ ఉంది. అందులో ఖచ్చితంగా నేను అనుకుంటున్నా మీరు అనుకున్న ఆశయం నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాను. టైం చాలా అయింది, అందుకొరకు దయచేసి వేరే అనుకోకండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దానికి మా దగ్గర అంగన్వాడీ పోస్ట్ కూడా లేదు. ఆ పోస్టు కూడా మీరు ఫిల్ఫిల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మా వార్డులో, అంటే 19వ వార్డు అనుకోండి, 18వ వార్డు అనుకోండి, మా 2 వార్డులో కూడా అంగన్వాడీ కేంద్రం లేదు. సో మీరు ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మాకు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు కూచుకుల రాజేష్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జక్కారాజు గారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వేదికలు అలంకరించిన మార్కెట్ చైర్మన్ రమణారావు గారు, అదేవిధంగా పెద్దలు మన్నెమ్మ గారు, ఇక్కడ విచ్చేసిన నాయకులు, ఈ వార్డుకు సంబంధించిన పెద్దలు, సభా అధ్యక్షులు వహిస్తున్న రాజు గారు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈ కాలనీ మహిళలు, అక్కా చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చాలామంది నేను అనుకోలేదు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా రాజు పెడుతున్నాడంటే ఏముంటుంది అనుకున్నా, కానీ ఒక మంచి పనిగా ఎవరికైతే ఈ కాలనీకి సంబంధించిన మహిళలు బాధలు చెప్పుకున్నారో తప్పకుండా మా పిఏ గారు నోట్ చేసుకుంటున్నారు. అక్కడ తొందరనో కొంచెం లేట్గా కానీ తప్పకుండా అవన్నీ పరిష్కరించే విధంగా మేము ఆలోచించి చేస్తామని మీ అందరికీ సభదరం తెలుసుకుంటున్నాం. ఆడొక పెద్దలు పార్క్ కావాలంటున్నారు. ఇప్పుడే రమణారావు గారికి వచ్చిన ఆలోచన నాకు కూడా వచ్చింది. ఏదైతే ఈ బిల్డింగ్ అతి త్వరలో కట్టిన వెంటనే దాని చుట్టూ ఒక ట్రాక్ చేసి ఒక కాలేజ్కు, అంటే మహిళలు వాకింగ్ చేసుకోవడానికి సేఫ్గా ఉంటుంది కాబట్టి, కాంపౌండ్ లోపల ఉంటుంది కాబట్టి ఆ పార్కు ఒక ట్రాక్, వాకింగ్ ట్రాక్ లాగా కూడా చేయాలని నా మనసులో ఎప్పటి నుంచి ఉంది. ఏ కాలేజీలో అయినా 5 ఎకరాల క్యాంపస్ అది. కాలేజ్ ఒక కార్నర్కి ఒక మూల కట్టిన తర్వాత మిగిలేదంతా గ్రౌండ్ కాబట్టి మంచిగా మీకు నడవడానికి, ఈవినింగ్ కన్నా మార్నింగ్ అయినా నడవడానికి, అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ చేస్తే ఈవినింగ్ టైం కాలేజ్ తర్వాత కూడా పిల్లలు ఆడుకోవడానికి, లేడీస్ అయినా నడవడానికి, వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. తప్పకుండా, ఎందుకంటే పార్క్ కోసం వెళ్తున్నాం, ఒక గ్రౌండ్ కోసం మేము ట్రై చేస్తున్నాం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో ఓ 10 ఎకరాలు వస్తే ఓ పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడదాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడ కూడా భూమి దొరకట్లేదు. ఇప్పుడు ఆ పెద్దలు చెప్పినట్టు వారు రెండు ప్లాట్లు ఇస్తే అంతే. మీరేం టెన్షన్ తీసుకోకండి, దౌర్జన్యం చేసి తీసుకోవాల్సిన. ఈరోజు మహిళలు పురుషులతో ఎలా అయితే పోటీ పడుతున్నారో తప్పకుండా రేపు మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలకు రేపు రాబోయే కాలంలో 33% తప్పకుండా చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు కూడా రేపు రాబోయే కాలంలో యూ షుడ్ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో రాణిస్తారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజు గారికి ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా మహిళలు రాబోయే కాలంలో సమానంగా పురుషులతో సమానంగా ఉన్నారు. ఏంటంటే మన ఇక్కడ ఇండియాలో కొంచెం మైండ్ బ్లాక్ ఉంటుంది, పురుషులు మహిళల కంటే కొంచెం ఎక్కువ అని. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా, ఏ జాబ్లో అయినా సరే, ఏ విషయమైనా సరే మహిళలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు పురుషులతో. కాబట్టి వాళ్ళందరూ కూడా అలానే ఎక్సెల్ అవ్వాలి, లైఫ్లో బాగుండాలి అని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన మా మహిళా అక్కలకు, చెల్లెలకు, వదినమ్మలకు అందరికీ కూడా
చిరు సత్కారం అంటే గౌరవ సూచకంగా చేస్తున్నాము. మీరు అండగా భావించకుండా స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. టీచర్ ఒకసారి అందరి తెలియజేసి చెప్పాలి. ఈ చప్పట్లు ఆమెకు బలాన్ని ఇవ్వాలి. వారు చేసే పనికి మరింత బలాన్ని ఇచ్చి వారు ముందుకెళ్ళడానికి సహకరించాలనే సదుద్దేశంతో రాజు ఇంటింట నీ పేరే ప్రతిబింబించాలని కోరుకుంటున్నాం. అందరూ ఏదైనా చెప్పాలి, ఇంకోటి ఎదురు పనిచేస్తారనే ఉద్దేశంతో మహిళా దినోత్సవాన్ని లేటెస్ట్గా నిర్వహించాలని గొప్ప ఆశతో ఈ సన్మానాన్ని మీరు పొందుతున్నారు. మన రాజు కౌన్సిలర్ గారికి వందనాలు. ఈరోజు మనం ఇంకా గౌరవించబడుతున్నామంటే మనం ఎన్నుకున్న నాయకుల వల్లనే. సత్కారం చేస్తున్నాం. మనం చేసే సేవ ఎక్కడ వృధా పోదు. దాదాపు ఒక వాళ్ళని మనం ఏమంటాం, దేవుళ్ళలాగా వచ్చినవయ్యా, దేవుళ్ళలాగా రక్షించిన కాలనివాసులందరి మహిళా మనులకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే గారికి మరియు వచ్చిన సోదరులు అందరికీ నమస్కారాలు. ముందుగా రాజు అనే వ్యక్తి మన మగవారి కన్నా ఆడవారికి అక్క, వదిన అందరి దగ్గరికి వస్తూ ఏ పని అన్నా చాలా ఈజీగా మన దగ్గరికి వస్తూ కాలనీ అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా రాజుకి అభినందనలు చెప్తూ మరి ఒక విషయం, ఇప్పటిదాకా అడిగారు పార్క్ గురించి. పార్క్ అడగంగానే సార్ చెప్పారు ట్రాక్ వేయిస్తానని జూనియర్ కాలేజ్లో. మళ్ళీ ఎండాకాలం వరకు చేస్తే మా కాలనీ సభ్యులు మాకు చాలా సంతోషపడతారు. మేము తలుచుకుంటే గవర్నమెంట్ తలుచుకుంటారు. ఇంకో విషయం, అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ చెప్పొచ్చో చేయదు కానీ చాలా మంది అయితే చాలా ఫీల్ అవుతున్నారు. జెడ్పీఎస్ గ్రౌండ్లో మగవారు ఉంటారు, ఆడవారు పోవడానికి ఇంకా వాకింగ్కి ఇబ్బంది పడుతున్నారు. ఈ జూనియర్ కాలేజ్కి వెళ్తున్నాము, అక్కడ వాష్రూమ్కి వస్తున్నారు, 2 గేట్లు తెచ్చుకొని చాలా ఇబ్బందిగా, చాలా అంటే ఇది చెప్పాలో వద్దు కానీ మీరు వచ్చారని రాజుకు చెప్దాం అనుకున్నాను. మీరు వచ్చారని సభాపూర్వకంగా చెప్తున్నాను. కొంచెం పట్టించుకోగలరని మా అందరి మనసులో ఉన్నది నేను చెప్తున్నాను. దానికి మీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ 9 crores ఆ కాలేజ్ కోసం వచ్చింది. ఆ బిల్డింగే కొత్త వస్తుంది. ఆ పాత బిల్డింగ్లు అన్నీ పోయి కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పార్క్ మన ట్రాక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన టాయిలెట్స్ కానీ తప్పకుండా ఆ 9 crores శాంక్షన్తో పాటు నా ఫండ్లో ఉంటుంది కాబట్టి దానికి టాయిలెట్స్ కానీ ఏ విధంగా ప్లాన్ చేయాలో ఇంకా మనకు స్ట్రక్చర్ రాలేదు, టోటల్ ప్లానింగ్ రాలేదు స్కూల్ది. మొన్ననే 9 crores శాంక్షన్ అయింది. జియో వచ్చిన తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాత ప్లాన్ వచ్చిన తర్వాత ఎలా చేయాలో ఆ విధంగా తప్పకుండా అంటే అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకుందామని మీకు తెలియజేస్తున్నాను. కార్యక్రమాలు కూడా ఉంటుంది. తర్వాత విపంచి స్కూల్ పద్మావతి మేడం గారిని రావచ్చు. చిన్నపిల్లల కొరకు కాలనీలో ఉన్నటువంటి లోటును తీర్చినటువంటి పద్మావతి స్వయంగా ఒక్కరు బతకడం మామూలు విషయం, ఇంకా తమతో పాటు ఒకరి భావించకండి. సార్ రమణారావు సార్ గారి మాటకి నేను ఆన్సర్ చెప్తున్నాను. సంజయ్ నగర్ స్కూల్ అని ఉంటుంది, ఆనంద నిలయంలో ఉండే పిల్లలంతా సంజయ్ నగర్ నాగర్కొండలో 10 మందికి ఉపాధి కల్పిస్తూ బ్యూటిషియన్ నడుపుతూ ఎంతోమందికి అందంగా లేకుండా అందంగా తయారు, నొప్పి లేకుండా చెవులు కుడుతుందని నేను ఇంతకుముందు చెప్పిన కదా. కాబట్టి అలాంటి పనిలో సుమారుగా 5-6 మంది బాలికలకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నటువంటి అమ్మా, ఎక్కడో పోసుకుంటే నాకు ఇప్పియండి అనే కంటే చాలా. నెక్స్ట్ మరొకరు రూపేంద్ర అన్న భార్య వాళ్ళ మిస్సెస్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. తను కూడా సోషల్ సర్వీస్ బాగా చేస్తుంది. కీలక పాత్ర పోషిస్తారు. ఇది గమనించుకోవాలి. మనం అంతా ఎక్కడ కూడా తక్కువగా కాదు. అన్నగా అనుకోకండి మీరు కూడా.
మీరు కూడా మేడం గతంలో రిటైర్డ్ చిన్నప్పుడు చాలా సార్లు తిన్నా నేను భోజనం హోటల్ షాప్ నడుపుతూ చాలా బ్రహ్మాండంగా జీవిస్తారు. మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారు ఏం నచ్చుకోవట్లేదు. డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వారు కూడా సేవలు అందిస్తున్నారు. వాళ్ళ సేవకు చిరు సత్కారం పోషిస్తుంది. వారికి కూడా రావాల్సిందిగా డాక్టర్ సుష్మా ఉన్నా గారిని వారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వారు కూడా స్వాగతానికి. ఆ ఆనందంలో చాలా అలాగే హోటల్ షాప్ నడుపుతుంది. తను కూడా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని పోషించాలి అనుకోకండి. మిగతా వారు ఎవరు కూడా మిస్సెస్ వారు కూడా అలాగే నిర్మలాబాయి గారు సన్మానం పొందడానికి మొదటగా పిలవలేదు రాసిన అవసరం ఉంది. ఆయన ఇంత స్వేచ్ఛగా పనిచేయడానికి సహకరించినటువంటి దమయంతి మొదటి సత్కారం పొందాల్సినటువంటి అర్హత కలిగినటువంటి మరి ఇక్కడ ప్రత్యేకంగా సన్మానం పొందడం అభినందనీయమమ్మా. దమయంతి సన్మానం స్వీకరించిన వాళ్ళు ఒకరు చాలా చిన్న చిన్న పిల్లలకి యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడ్డారు. వాటిని సాదృష్టిలో ఎవరైతే సన్మానం టీచర్ పద్మ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అక్కడ రాజకీయ కరెంట్ తీసుకుని ప్రధాన మాతాజీ గారు వారి ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ కాకండి. అనుకోకండి. చాలా ఒక్కొక్కటి కొట్టాలి అందరూ సన్మానం చేయించుకున్న వాళ్ళందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళందరూ వార్డు మెంబరు అయిపోయింది. అది